పొగాకు రైతుల పరామర్శ పేరుతో జగన్ రౌడీ రాజకీయం చేశారని మండిపడ్డారు సీఎం చంద్రబాబు. అడ్డొస్తే తొక్కేస్తామని పొదిలిలో ప్లకార్డులు ప్రదర్శించారని, మీరు ఎవరిని తొక్కేస్తారు, ఇక్కడుంది సిబిఎన్ అన్నారు సీఎం. విశాఖలో పార్టీ నేతలు కార్యకర్తల సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. పోయింది పొగాకు రైతుల్ని పరామర్శించడానికి. నేను అప్పటికే 12,000 రూపాయలు బర్లీ టొబాకో ఉంటే అధికార యంత్రాంగం నష్టం వస్తుందంటే ఒకటే చెప్పాను, నష్ట లాభాలు కాదు, నా రైతుని నేను ఆదుకోవాలి, ఎంతైనా భరిస్తానని 12,000 రూపాయలు కొనమన్నాను. ఏం చేయాలో తర్వాత ఆలోచించుకుంటా. నష్టం వస్తే భరిస్తా, కొంతవరకు రికవరీ చేయగలి చేస్తాం, అవసరమైతే క్రాప్ ప్యాటర్న్ పెంచాలంటే మార్చాలంటే మార్చుకుంటామని చెప్పాను. రైతుకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదని మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటే అక్కడికి పోయి ఆ మార్కెట్ యార్డ్లో ఇష్టానుసారంగా చేసి వీళ్ళు పెట్టిన ప్లే కార్డు చూస్తే ఎదురొస్తే తొక్కేస్తాం. ఎవరిని తొక్కేస్తారు? ఎవరు వస్తున్నారు మీకు ఎదురు అంటే? వీళ్ళు అనుకుంటున్నారు అపోజిషన్లో ఉండి రౌడీజం చేస్తాం, మొన్నటి వరకు పోలీసులు పెట్టుకొని రౌడీజం చేయించాం, ఇప్పుడు కూడా రౌడీజం చేయాలంటే ఇక్కడ ఉండేది సిబిఎన్. మీరెళ్ళండి, పరామర్శించండి, ఇష్యూ చెప్పండి, నాకు శక్తి ఉంటే ఆ సమస్య పరిష్కారం చేస్తా, ప్రజలకు సమాధానం చెప్తా, కన్విన్స్ చేసుకుంటా. కానీ ఆ పేరుతో రౌడీజం చేస్తా, రుబాబు చేస్తా, పోలీసులపైన దాడి చేస్తా, ఇష్టానుసారంగా నోరు బారేసుకుంటారంటే నోరు మూయించే సత్తా తెలుగుదేశం పార్టీకి ఉంది. నేను డెమోక్రటిక్గా పోతాను, బలహీనత కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి.